హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో చీరలో ముక్కను బ్లౌజ్కి గోటుగా ఎటువంటి ముడతలు లేకుండా థ్రెడ్గా ఏ విధంగా పర్ఫెక్ట్గా వేసుకోవాలో నేర్చుకుంటున్నాం. ముందుగా ఆ శారీలో చివరి ముక్కను చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వన్ సైడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చివరి మొత్తం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్కి కిందకి సైడ్కి కొంచెం ఫోల్డ్ చేసి రఫ్ లాక్కోవాలి. రఫ్ లాగడం వల్ల కుట్టు గోట్ అయ్యి ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా బ్లౌజ్ నెక్ చుట్టూరు అడ్జస్ట్ చేసుకుంటూ ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. రౌండ్ దగ్గర ఎటువంటి సుంచులు రాకుండా ముడతలు రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా చివరిని ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకుని క్లాత్ రఫ్ లాక్కోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు ఉన్న రఫ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూరు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూరు చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ముడతలు లేకుండా గోడు రౌండ్గా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా చిన్నగా కట్ చేయండి, ఎక్కువగా కట్ చేయకండి. కుట్టు ఎక్కడి వరకు ఉందో సో అక్కడ వరకే కటింగ్ వెళ్ళాలి. ఇలా నెక్ చుట్టూరు రౌండ్ చుట్టూరు నీట్గా కట్ చేసుకోండి చిన్నగా. ఇప్పుడు థ్రెడ్ తీసుకోండి. ఈ విధంగా థ్రెడ్ తీసుకుని చూపించిన విధంగా చూడండి. సేమ్ ఎలా పెట్టానో థ్రెడ్ని బ్లౌజ్ గోటుకి సేమ్ ఆ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే థ్రెడ్ గోట్ అయ్యి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చివరన రఫ్ లాక్కుని ఈ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూరు కిందికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు థ్రెడ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ట్రిక్స్ని యూజ్ చేసి వేస్తేనే నీట్గా ముడతలు లేకుండా శారీలో చివరి ముక్కను కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేకపోతే నేను చెప్పినట్టు విధంగా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ముడతలు లేకుండా రౌండ్ దగ్గర కూడా నీట్గా చాలా నీట్గా పర్ఫెక్ట్గా బోటి నెక్ అయ్యి నీట్గా కట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చివరన కిందకి రఫ్ లాక్కోవాలి. చూడండి ఏ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా ఎటువంటి ముడతలు లేకుండా ఎలా వచ్చిందో. ఇప్పుడు అది ఎత్తు పెట్టకుండా ఉండడానికి ట్రిక్ యూజ్ చేయాలి. చివరిని ఈ విధంగా రౌండ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ దగ్గర అండ్ బ్యాక్ సైడు రౌండ్ నెక్ దగ్గర ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తే ఎటువంటి ముడతలు లేకుండా థ్రెడ్ గోటు బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ కట్ చేయకుండా కుడితే అది నీట్గా రాదు, మడతల కింద ఎత్తి కింద వస్తుంది.
గోటు ఈ విధంగా రౌండ్స్ దగ్గర కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పర్ఫెక్ట్గా ఓన్లీ రౌండ్స్ దగ్గరే కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా పైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. సెకండ్ కొంచెం కిందకి గోటుకి కొంచెం కిందకి అంటే ఖర్చు ఎంత వెడల్పు ఉందో సో అంత వెడల్పులో పైనుంచి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా పట్టుకుని వేసుకోవాలి రౌండ్స్ దగ్గర. చూడండి ఎలా పట్టుకుని రౌండ్ షేప్ ఎలా పట్టుకుని వేస్తున్నాను. సో అలా పెట్టుకుని వేస్తే కింద కట్ చేసుకున్న పార్ట్స్ అవి అడ్జస్ట్ అవి సేమ్ బ్లౌజ్ రౌండ్ నెక్ షేప్లో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి థ్రెడ్ రౌండ్స్ దగ్గర కూడా ఎటువంటి ముడతలు లేకుండా రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.